శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి, ఆర్యాశతకం, ఆరభి రాగం. 29వ శ్లోకం, 30వ శ్లోకం. స్వయమానముఖం కాంచీ మయమానం కమపి దేవతా భేదం దయమానం వీక్ష్య ముహుః వయమానందామృతాం బుధౌ మగ్నాః. ఈ శ్లోకం యొక్క భావం: చిరునవ్వులు చిందిస్తున్న ముఖంతో కాంచీ నగరానికి చేరుకుని భక్తుల మీద దయచూపుతున్న ఒకానొక విశేష దేవతను, అంటే కామాక్షీదేవిని మాటి మాటికి చూసి మేమంతా ఆనందామృత సముద్రంలో మునిగిపోయాము. కుతుక జుషి కాంచి దేశే కుముదిత పోరాసి పాకశేఖరితే కురుతే జనో మనోయం కులగిరి పరిబృఢ కులైకమణిదీపే. ఈ శ్లోకం యొక్క భావము: చంద్రుడిని శిరోభూషణంగా ధరించినది, హిమవంతుడి కులానికి మణిదీపంలా వెలుగొందుతున్నది, కాంచీనగరములో నివసించడానికి ఆసక్తి చూపిస్తున్నది అయిన కామాక్షీదేవి మీద ఈ జనుడు అనగా మూక కవి మనస్సు నిండా భక్తి కలిగి ఉన్నాడు. శ్రీమాత్రే నమః.